వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతుల పట్ల ఆనాటి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎలా కళ్ళబల్లి మాటలు చెప్పారో మనకి తెలియంది కాదు. ఒరేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి అంటే, ఒరేసిన రైతుకి ప్రోత్సహిస్తూ అదనంగా బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండాలి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నిన్న మొన్న చూశారు. మనం పండించిన ధాన్యాన్ని, మనం పండించిన సన్నోట్లని మిల్లు పట్టి విదేశాలకు కూడా ఒక కొత్త తరహాలో విదేశాలకు కూడా మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని మొన్ననే శ్రీకారం చుట్టుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతి గింజని ప్రభుత్వం నిజాయితీగా అన్న మాట ప్రకారం చిత్తశుద్ధితో రైతులకి భరోసా ఉంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతును రాజు చేయాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో విస్మరించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్నటి పంటకి రైతు భరోసా ఇప్పటికే సుమారు 5,400 కోట్లు ఇచ్చాం. ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతందరికీ ఆ రైతు భరోసాని మిగతాది కూడా ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరులకి ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి చుక్క రైతన్నకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్న యంత్రాంగం అంతా రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటకి వేసిన పంటని కాపాడుకోవటం కోసం తాపత్రయపడి ఆ నీటిని సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాళేశ్వరం ఉన్ననాడు కూడా మహా అద్భుతం, 8వ ఇంత కాళేశ్వరాన్ని కట్టారని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన టైంలో కూడా మొన్న వర్షాకాలం పండినంత పంట కాళేశ్వరం ఉన్ననాడు కూడా పండల. ఈనాడు కాళేశ్వరం లేకపోయినా వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 1,53,000 టన్నులని ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే మన ప్రభుత్వంలోని రైతన్నలు. అదే రకంగా ఈ యాసంగిలో కూడా వర్షాకాలం పంట, యాసంగి పంట మొత్తము కలిపితే దేశ చరిత్రలో ఏ రాష్ట్రము పండించినంత, అంటే మనం జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వ్యవసాయం సాగులో ఉందని అనుకుంటాం. దానికంటే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పంటలు కలిపితే అత్యధికంగా సుమారు 3 లక్షల టన్నులు పైగా ఈ ప్రభుత్వం ఈ రైతన్నల దగ్గర సేకరించబోతుంది. దీనంతటికీ కారణం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ఆలోచనని మార్గదర్శకంగా తీసుకొని చేయటం జరుగుతుందని మనస్ఫూర్తిగా మీ ద్వారా యావత్ రైతన్నలకు కూడా తెలుపుతూ, కొన్ని కేంద్రాలు లేట్ అవుతున్నా కూడా రైతన్నలు ఎవరూ కూడా అభద్రతకు లోనవ్వక్కర్లేదు. తొందరపడి దళారులకు అమ్మాల్సిన అవసరం లేదు. సన్న ఒడ్లు చివరి గింజ వరకు, దొడ్డు ఒడ్లు చివరి గింజ వరకు ఈ ప్రభుత్వమే కొంటది. దాంతో పాటు సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.